అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. కంటి చూపు మందగిస్తేనే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కంటి చూపు లేని వారికి పరిష్కారం ఏంటి? నార్మల్ లైఫ్ లేదా అంటే, ఇదిగో నార్మల్ లైఫ్ నేను చూపిస్తానని చెప్పి 54 ఏళ్ల అనుభవంతో ముందుకొచ్చారు ద వెటరన్, లెజెండరీ, ట్రైల్ బ్లేజర్, విజనరీ డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు. యాజ్ అన్ ఆప్థాల్మాలజిస్ట్ అండ్ సర్జన్ అండ్ ఆల్సో డాక్టరేట్ ఇన్ కమ్యూనిటీ ఆప్థాల్మాలజీ. ఆయన 54 ఏళ్ల ప్రయాణంలో ఎంతమంది పేషెంట్స్ చూసారంటే ఆ క్వశ్చన్ అడగకూడదని చెప్పారు. ఎందుకంటే లక్షల్లో ఉంటుంది ఈ సంఖ్య. అంతేకాకుండా 34 సంవత్సరాల క్రితం అంటే విజువలీ ఇంపేర్డ్ అంటే కంటి చూపుతో ఇబ్బందులు పడుతున్న వారికి సాధారణ జీవితం సాధ్యం, వాళ్ళు కూడా మన సమాజంలో పూర్తిగా ఈక్వల్ భాగంతో ఉంటారు అని చెప్పి వారికి విద్య అవకాశాలు ప్రొవైడ్ చేయడం ద్వారా వారికి అండాదండగా నిలుస్తూ బహుశా 640 మంది ఉన్నారు వారి స్కూల్లో అని వినికిడి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో. అంతేకాకుండా రకరకాల కంటి చూపు వ్యాధులు, వాటి అంటే వాటి క్యూర్, వాటికి సంబంధించిన ప్రివెన్షన్ ఎలా ఉండాలని చెప్పి పరిశోధన చేస్తూ వారి తనయులు కూడా తర్వాత ఆప్థాల్మాలజిస్ట్ అయ్యారు. మనతో పాటు డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు పద్మశ్రీ పురస్కార గ్రహీతగా ఇవాళ మన ముందుకి మరోసారి వచ్చారంటే చాలా అదృష్టం మనకి. సార్ స్వాగతం, నమస్కారం సార్. శాశ్వతం అందరికీ క్యాటరాక్ట్ వచ్చేస్తుందా 40 దాటంగానే? చత్వారం వస్తుందా, లేక దాన్ని ప్రివెంట్ చేయొచ్చు? ఎక్కువ కాలం కంటి చూపు బాగుండాలంటే ఏం చేయాలి సార్? చాలా మంది ఐ రోలింగ్ ఎక్సర్సైజ్ చేయమంటారు, చాలా మంది డ్రాప్స్ కొన్ని వేసుకోమంటారు, కొంతమంది ఈ నేత్రధార అని చెప్పి నెయ్యి పోసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. సో మీ దృష్టిలో కంటి చూపు మంచిగా ఉండాలంటే బతికిన రోజులు ఏం చేయాలి సార్? ముఖ్యంగా ఏంటంటే చిన్న పిల్లలకి వాళ్ళు స్కూల్లో చేర్పించే టైంలోనే వాళ్ళ కంటి పరీక్షలు చేయించాలి. ఇప్పుడు అంటే మొట్టమొదటిలా కాదు, ఇప్పుడు ఏంటంటే మోర్ దెన్ 10% చిల్డ్రన్కి దృష్టి లోపాలు ఉంటాయి. వాళ్ళకి అద్దాలు ఇచ్చి మనం సవరించగలం. పెద్దవాళ్ళు ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి దగ్గర చూపు కనపడదు. దగ్గర చూపు కనపడనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న ఏదో ఆప్టికల్ షాప్ పోతారు. ఆప్టికల్ షాప్ పోతే వాళ్ళు ఏదో 2-3 రకాల అద్దాలు చూపించే వరకు వాళ్ళు కనపడుతుంది బాగానే ఉంది అని తీసేసుకుంటారు. కానీ కంటి లోపల ఏదైనా జబ్బు అంటే గ్లకోమా కానీ, క్యాట్రాక్ట్ కానీ, మ్యాక్యులర్ డీజనరేషన్స్ కానీ, ఇంకే జబ్బు ఉన్నా కూడా వాళ్ళు గుర్తించలేరు. వాళ్ళు ఈ అద్దాలు తీసుకున్న కొన్నాళ్ళకి మళ్ళీ కనపడలేదని పోతే మళ్ళీ నంబర్ మారుస్తుంది. అలా కాకుండా ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏ చిన్న కంటి సమస్య అనుకున్నప్పటికీ కూడా కంటి డాక్టర్తో పరీక్ష చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం ఒక పద్ధతి, అంటే ఎక్కువ కాలం కంటి చూపు బాగుండడానికి. తర్వాత మనం తీసుకునే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. అవును సార్. మనం ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే ఆకుకూరలు మనం దిన ఆహారంలో ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. కనీసం ఒక పూట ఆకుకూరలు ఉండాలండి. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్. మనకు అదృష్టానికి ఏంటంటే 10 వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు ఉంటాయి మార్కెట్. ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. కూరగాయలు వేరే తీసుకుంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, ఆకుకూరలు కొంచెం చీప్. వీలైనంత మటుకు కొందరు ఆకుకూరలు మనం ఇంట్లో కూడా పెంచుకోవడానికి వీలవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మన ఆహారంలో ఆకుకూరలు. సెకండ్ థింగ్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం ప్రతి ఒక్కటి చాలా మంది ఏంటంటే బయట ఆహారం తీసుకోవడం మొదలుపెట్టారు. దీనివల్ల మాత్రం మనకు ఆహార లోపాలు బాగా వస్తాయి. ఈ ఆహార లోపాలు వచ్చినప్పుడు మనకి అనీమియా అన్నది, అనీమియా వచ్చినప్పుడు మనం ఎక్కువసేపు చదవలేమండి, బాగా స్ట్రెయిన్ అవుతుంది కంటికి. ఇది మనం ప్రివెంట్ చేయడం చాలా అవసరం. ఆకుకూరలు తినడం రెండోది, ఆహార అలవాట్లు బాగుండాలి. ఇదివరకు క్యారెట్లు బాగా తినమని వారు మీరు అన్నారు కదా. క్యారెట్ కూడా తినాలండి, క్యారెట్ కూడా మంచిది. మనకు న్యాచురల్గా దొరికే కూరగాయలు మనం రొటీన్గా తీసుకోవాలండి. చాలా మంది ఏమనుకుంటారంటే నాన్ వెజిటేరియన్ తీసుకుంటేనే బాగానే, అట్లా ఏం లేదు. మనకి ఏంటంటే పప్పు దినుసుల్లో కూడాను, ఆకుకూరల్లోనూ, కూరగాయల్లో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. మనకి ఏ మాత్రం లోటు ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో పిల్లలు చాలాసేపు సెల్ ఫోన్ చూడటం. ఈ టాపిక్ బాబోయ్ కరెక్ట్ సార్. సెల్ ఫోన్ చూడటము. అవును. తర్వాత ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చింది. అంటే 20 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి. ఫాదర్ తీసుకొచ్చింది. ఫాదర్ని ఎందుకు తీసుకొచ్చింది? కంటి పరీక్ష చేయించడానికి. ఫాదర్ను ఆ చైర్ మీద కూర్చోబెట్టింది, సెల్ ఫోన్ ఏమ్మా అంటే కూడా పలకడం లేదు. అంటే అంత పిచ్చి అయిపోయింది పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కూడాను. దీనివల్ల ఏంటంటే ఐలో డ్రైనెస్ వస్తుంది, తర్వాత టైర్డ్నెస్ వస్తుంది, దృష్టి లోపాలు వస్తున్నాయి. ఇప్పుడు 1991లో 92 ఆ ప్రాంతంలో 25,000 మంది స్కూల్ గోయింగ్ విద్యార్థులను నేను టెస్ట్ చేశానండి పర్సనల్గా. చేసినప్పుడు 5% లోపటి వాళ్ళకే దృష్టి లోపాలు ఉండేది, అంటే 100కి 5%. ఇప్పుడు 10 పైన దృష్టి లోపాలు ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఉంటుంది, సెమీ గవర్నమెంట్ స్కూల్లో ఉంటుంది అని అనుకుంటాం.
కార్పొరేట్ స్కూల్లో కూడా దృష్టి లోపాలు ఉంటాయండి. ఎక్కడ తక్కువ ఉండదు. ఎక్కడ చూసినా మీకు 10% పైనే ఉంటుంది. 5% లోపట వాళ్ళే అద్దాలు వాడుతున్నారు. అంటే చాలా మందికి దృష్టి లోపం ఉన్నట్టు తెలియదండి. ఇప్పుడు అదే ఆ, ఇప్పుడు మా పాఠశాలలో బ్లైండ్ వాళ్ళకి పాఠశాల మాది. ఇందులో ఏంటంటే కొందరు 4th క్లాస్ 5th క్లాస్కి అడ్మిషన్స్కి వస్తారు. 4th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదివారంటే ఏదో కార్పొరేట్ స్కూల్లో ఉంటారు. ఏదో కార్పొరేట్ స్కూల్లో చదివారంటే వాళ్ళు డొనేషన్ ఇచ్చేసారు, ఇయర్లీ ఫీజు కట్టారు, అట్లా 3-4 సంవత్సరాలు డబ్బు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీ అమ్మాయి ఏం కనపడట్లేదు, ఒకసారి డాక్టర్ చూపించండి. డాక్టర్ చూసే వరకు వీళ్ళకి అసలు చూపేలేదు, ఇన్ని సంవత్సరాలు ఎట్లా చదివారని మళ్ళీ అప్పుడు మన స్కూల్లో అడ్మిట్ చేస్తాం. సో ఇది ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అందుకని మనం తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్కూల్లో చేర్పించే ముందే కంటి పరీక్షలు చేయించడం చాలా అవసరం. చాలా అవసరం. అంటే ఇది ఏదో ప్రాబ్లం వస్తే కానీ చూపించరు, అవును, చిన్న చిన్నగా ఇట్లా నులుముకోవడం, లేకపోతే చూడలేకపోవడం, కొంచెం కళ్ళు ఇట్లా చేయడం, ఈ సైన్స్ అని పట్టించుకోరు. పేరెంట్స్ కి తెలియదు కదా సార్, అవగాహన లేదు. అందులో కళ్ళని మీరు కరెక్ట్ గా చెప్పారు సార్, చాలా నెగ్లెక్ట్ చేస్తారు. నెత్తి మీదకి వచ్చి ఇంకా అస్సలు కనబడట్లేదు అనేంత వరకు నెగ్లెక్ట్ చేసేస్తారు. సో మీరైతే చాలా ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే సగం కన్ను మూసి చూస్తుంటారు, లేకపోతే స్కూల్లో విద్యార్థి పక్కవాడితో చూసి కాపీ కొడుతుంటారు, బోర్డు మీద చూసి రాసుకోవడానికి ఎన్నో తప్పులు చేస్తుంటారు. అవును, ఇట్లా తర్వాత స్కూలు లాస్ట్ అవర్స్ ఉంటాయి కదా, బాగా టైర్డ్నెస్ ఉంటుంది, వాళ్ళకి హెడేక్ ఉంటుంది, కంట్లో నీళ్ళు వస్తుంటుంది, కళ్ళు ఎర్రబడుతుంటుంది, అయినా పట్టించుకోరు. ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఎక్కడుంది అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే కానీ, ఇద్దరు బయటికి పోతుంటే కానీ పిల్లల మీద శ్రద్ధ వహించడం లేదు. అంతే. వాళ్ళకు వచ్చే కంటి సమస్యల గురించి పట్టించుకోవటం లేదు. ఇప్పుడు తీసుకెళ్తాను, ఏమ్మా ఇన్ని రోజులు దృష్టిలోపం ఉంది కదా, మరి ఎప్పుడు తీసుకురాలేదంటే, ఈ అబ్బాయి చెప్పి నాకు ఒక 6 మాసాలు అయి ఉండొచ్చు, పోదామంటే ఎప్పుడు టైం దొరకట్లేదు, ఇట్లా మాట్లాడతారు. డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు, యువర్ లెజెండ్ సార్. తప్పకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని సంప్రదించి మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి కళ్ళని ఇంకా అందంగా, ఎంత చక్కగా కంటికి రెప్పలాగా కళ్ళని కాపాడుకోవాలని మేము మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాం. మీ అమూల్యమైన సమయం, మీ జర్నీ గురించి చెప్పినందుకు, ఆ ముఖ్యంగా హోలీ స్టోరీ మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. ఎప్పుడు కృతజ్ఞతలు ఉంటాం. థ్యాంక్ యూ.